Hello guys, ఈ వీడియోలో another important topic from advanced accounting in BCom థర్డ్ సెమ్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్ డిసెంబర్ 2023లో ఇచ్చిన క్వశ్చన్. మనకి ఈ టాపిక్ వచ్చేసి డిజాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్షిప్. ఈ టాపిక్ నుంచి పక్కా ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. The partnership between Sachin and Mahesh was dissolved on 31st March 2020. On that date, the respective credits to the capitals were Sachin 1 lakh and Mahesh 60,000. వాళ్ళ క్యాపిటల్ వాల్యూస్ ఇచ్చాడు ఆన్ దట్ డే. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ ఇచ్చాడు, సన్రీ క్రెడిటర్స్ ఇచ్చాడు. తర్వాత ది అసెట్స్ రిప్రజెంటెడ్ బై ద అబోవ్ రియలైజ్డ్ 1,60,000. ఇక్కడ ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అయిన తర్వాత అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేల్ చేసేసి నెక్స్ట్ లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పే చేసేస్తారు. సో ఇక్కడ అమౌంట్ రియలైజ్డ్ అంటే అసెట్స్ అమ్మిన తర్వాత వచ్చిన దాన్ని అమౌంట్ రియలైజ్డ్ అంటారు. సో ఇక్కడ ఉన్న అసెట్స్ని వాళ్ళు సేల్ చేసిన తర్వాత 1,60,000 వచ్చిందంట. నెక్స్ట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ రియలైజేషన్ వర్ 3,000. సో అది అమ్మడానికి అయిన ఎక్స్పెన్సెస్ 3,000. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ప్రిపేర్ నెససరీ లెడ్జర్ అకౌంట్స్ టు క్లోజ్ ది బుక్స్ ఆఫ్ ద ఫర్మ్ విత్ నెససరీ వర్కింగ్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రిపేర్ చేయాల్సింది రియలైజేషన్ అకౌంట్. మనం డిజాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి వచ్చేసరికి రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. అదే అడ్మిషన్ ఆర్ రిటైర్మెంట్ అయితే ఏది ప్రిపేర్ చేస్తాం, రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. రీవాల్యుయేషన్ అంటే అసెట్స్ వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి. సో దానికోసం మనం రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనము టోటల్గా అమ్మేస్తున్నాం, అసెట్స్ అనేవి అమ్మేస్తాము, లైబిలిటీస్ అనేవి పే చేసేస్తాం కాబట్టి ఇక్కడ రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయడం అనేది అంత కష్టమేమీ కాదు, చాలా ఈజీ. ఫస్ట్ ఏం చేయాలంటే వాడు బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు కదా, ఆ బ్యాలెన్స్ షీట్లో వాడు ఇచ్చిన వాల్యూస్ మనము రియలైజేషన్ అకౌంట్లో నోట్ చేసుకోవాలి. ఎట్లా అంటే అసెట్స్ వాల్యూస్నేమో డెబిట్ సైడ్ అండ్ లైబిలిటీస్ వాల్యూస్నేమో క్రెడిట్ సైడ్ నోట్ చేసుకోవాలి. ఫస్ట్ నోట్ చేద్దాం. ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ అనేది ఇవ్వలేదు, కానీ వాడు లైబిలిటీస్ సైడ్ ఉండే క్యాపిటల్స్, బిల్స్ పేయబుల్, సన్రీ క్రెడిటర్స్ వీటి వాల్యూస్ ఇచ్చాడు. అసెట్స్ యొక్క రియలైజ్డ్ వాల్యూ ఇచ్చాడు కానీ బ్యాలెన్స్ షీట్ వాల్యూ అనేది ఇవ్వలేదు. సో ఇక్కడ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి వాడు క్యాపిటల్స్ ఇచ్చాడు, లైబిలిటీస్ సైడ్ ఇచ్చిన వాల్యూస్ అన్నీ నోట్ చేద్దాం. క్యాపిటల్స్ Sachin and Mahesh. Sachin 1 lakh, Mahesh 60,000. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, బిల్స్ పేయబుల్ అండ్ సన్రీ క్రెడిటర్స్. బిల్స్ పేయబుల్, సన్రీ క్రెడిటర్స్. బిల్స్ పేయబుల్ 15,000, సన్రీ క్రెడిటర్స్ 30,000. టోటల్ చేయండి. 1,60,000, 1,90,000, 2,05,000. సో ఇక్కడ వాల్యూ 2,05,000. 2,05,000. సో ఇక్కడ అసెట్స్, టోటల్ అసెట్స్ వాల్యూ ఎంత, 2,05,000. ఆల్రెడీ చెప్పా కదా, రియలైజేషన్ అకౌంట్లో అసెట్స్ వాల్యూస్ డెబిట్ సైడ్ నోట్ చేయాలి, లైబిలిటీస్ వాల్యూస్ క్రెడిట్ సైడ్ నోట్ చేయాలి. టు అసెట్ అకౌంట్ అసెట్స్ ఎంత, 2,05,000. ఇంకొక క్వశ్చన్ ఇట్లా ఇవ్వచ్చు, వాడు బ్యాలెన్స్ షీట్ డైరెక్ట్ ఇచ్చేయచ్చు. సో బ్యాలెన్స్ షీట్ డైరెక్ట్ ఇచ్చినప్పుడు అసెట్ సైడ్ బ్యాంక్ వాల్యూ ఇస్తాడు కదా, సో బ్యాంక్ వాల్యూ అనేది మనం రియలైజేషన్ అకౌంట్లో తీసుకోము. అండ్ ఆల్సో ఈ ఇది క్యాపిటల్స్ ఏదైతే ఉందో
ఈ క్యాపిటల్స్ని కూడా మనం రియలైజేషన్ అకౌంట్లో తీసుకోము. ఓన్లీ లైబిలిటీస్ అదర్ దాన్ క్యాపిటల్ మాత్రమే తీసుకుంటాము. ఇక్కడ అసెట్స్ అదర్ దాన్ బ్యాంక్ మాత్రమే తీసుకుంటాము. ఎందుకంటే ఈ క్యాపిటల్స్ అకౌంట్స్ని బ్యాంక్ అకౌంట్ని మనం సెపరేట్గా చూపిస్తాం సెపరేట్ అకౌంట్లో. సో అవి తీసుకోము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో కొంతమందికి డౌట్ రావచ్చు, ఇక్కడ టోటల్ అసెట్స్ ఇంక్లూడ్ బ్యాంక్ ఉండొచ్చు కదా అని. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ద అసెట్స్ రిప్రజెంటెడ్ బై ద అబౌవ్ రియలైజ్డ్ 1,60,000. అంటే ఈ పైన ఉండే అసెట్స్ అన్నీ రియలైజ్ వాల్యూ ఇచ్చాడు, అందులో బ్యాంక్ అకౌంట్ లేనట్టే. మనీకి మళ్ళీ రియలైజేషన్ వాల్యూ ఏమీ ఉండదు కదా. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఏదీ లేదు. సో టోటల్ అమౌంట్ అంతా ఓన్లీ ఈ అసెట్స్గా మాత్రమే సంబంధించింది అదర్ దాన్ బ్యాంక్. సో అందుకని టోటల్ అమౌంట్ తీసుకున్నాం డెబిట్ సైడ్. అండ్ క్రెడిట్ సైడ్ ఏం తీసుకోవాలి, బిల్స్ పేయబుల్ ఇంకా సన్రీ క్రెడిటర్స్. బై సన్రీ లైబిలిటీస్ ఎంత 45,000. సో ఇప్పుడు పార్ట్నర్షిప్ అనేది డిజాల్వ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే అసెట్స్ని సేల్ చేసేసారు. సేల్ చేసేసాక వచ్చిన వాల్యూని మనం క్రెడిట్ సైడ్ నోట్ చేసుకోవాలి. సో క్రెడిట్ సైడ్ మనం అసెట్స్ని సేల్ చేస్తే మనకి ఏమొస్తుంది, అమౌంట్ వస్తుంది. సో ఆ ఎఫెక్ట్ అనేది మనం రియలైజేషన్ అకౌంట్లో చూపిస్తున్నాం కాబట్టి బై బ్యాంక్ అకౌంట్ ఎంతకి రియలైజ్ చేశారు, 1,60,000 క్వశ్చన్లో ఇచ్చాడు ఈ వాల్యూ మనకి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పాను, పార్ట్నర్షిప్ డిజాల్వ్ అయిన తర్వాత లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పే చేసేస్తారు. సో పే చేస్తున్నప్పుడు మనకి ఎంట్రీ ఎట్లా వస్తుంది, క్రెడిట్ సైడ్ టు బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఎంట్రీ. సో మనం ఆ ఎఫెక్ట్ అనేది రియలైజేషన్ అకౌంట్లో చూపిస్తున్నాం కాబట్టి సో ఇక్కడ డెబిట్ సైడ్ టు బ్యాంక్ అకౌంట్ ఎంత లైబిలిటీ ఉంది, 45,000. సో 45,000 క్లియర్ చేసేసినట్టు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అసెట్స్ ఇటు సైడ్ ఉంటే రియలైజేషన్ అకౌంట్లో సేమ్ వాల్యూ ఆపోజిట్ సైడ్ డెబిట్ సైడ్ వస్తుంది. అండ్ అది రియలైజేషన్ అయిన తర్వాత వాల్యూ దానికి ఆపోజిట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ వస్తుంది. సేమ్ లైబిలిటీస్ కూడా అట్లా అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ది ఎక్స్పెన్స్ ఆఫ్ రియలైజేషన్ వర్ 3,000. సో ఇది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ ది ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ డెబిట్ సైడ్ టు బ్యాంక్ అకౌంట్, దీస్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఆన్ రియలైజేషన్. ఎంత, 3,000. సో ఇప్పుడు బోత్ సైడ్ టాలీ చేద్దాం. 2,53,000 2,53,000 48,000. సో ఇక్కడ 48,000 అనేది బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చింది. ఇప్పుడు రియలైజేషన్ అకౌంట్లో ఇటు సైడ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తే ప్రాఫిట్, ఇటు సైడ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తే లాస్ అని ఎట్లా తీసుకుంటామో సేమ్ రియలైజేషన్ అకౌంట్లో కూడా అట్లనే తీసుకోవాలి. సో మనకి ఇటు సైడ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చింది కాబట్టి ఇది బై లాస్ ఆన్ రియలైజేషన్. సేమ్ అందులో ప్రాఫిట్ ఆర్ లాస్ని ఎట్లయితే షేర్ చేస్తామో ఇక్కడ కూడా అట్లనే షేర్ చేయాలి ఇన్ దేర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ క్యాపిటల్స్ ఇచ్చాడు కదా, సో ఆ క్యాపిటల్స్ యొక్క రేషియోలో షేర్ చేయాలి. దట్ ఈస్ 1,60,000 అంటే 10:6. 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 5:3 రేషియోలో షేర్ చేయాలి. ఇప్పుడు 48,000 డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 6,000. సో ఇక్కడ సచిన్కి 6,000 ఇంటూ 5 30,000 లాస్, అండ్ మహేష్కి 6,000 ఇంటూ 3. సో ఇక్కడ రియలైజేషన్ అకౌంట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, దట్ టు సెపరేట్గా.
ఇక్కడ క్యాపిటల్స్ వాల్యూ ఇచ్చాడు కదా, సో ఫస్ట్ అది నోట్ చేయాలి. ఇన్ సచ్ ఇన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. క్యాపిటల్ అనేది లైబిలిటీ కాబట్టి మనం క్రెడిట్ సైడ్ నోట్ చేస్తున్నాం. సచిన్ క్యాపిటల్ ఎంత? 1 lakh. అండ్ ఇన్ మహేష్ అకౌంట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 60,000. నెక్స్ట్ వీళ్ళ అకౌంట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి అంటే లాస్ ఆన్ రియలైజేషన్ అనేది వాళ్ళకి డెబిట్ చేయాలి. సో అది చేద్దాం ఫస్ట్. టు లాస్ ఆన్ రియలైజేషన్ 30,000. టు లాస్ ఆన్ రియలైజేషన్ 18,000. సో ఈ లాస్ అనేది తీసేసిన తర్వాత వాళ్ళకి రిమైనింగ్ ఎంత ఇవ్వాలి? డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేయాలి కదా. సో ఇచ్చేస్తున్నామంటే అది బ్యాంక్ అకౌంట్కి రిలేటెడ్. సో టు బ్యాంక్ అకౌంట్. హియర్ 1 lakh, హియర్ 1 lakh. 1 lakh మైనస్ 30,000, 70,000 ఇచ్చేస్తాం వాడికి, సచిన్కి. నెక్స్ట్ మహేష్ అకౌంట్లో చూసుకుంటే టోటల్ 60,000 క్యాపిటల్ అయితే అందులోంచి 18,000 తీసేగా టు బ్యాంక్ అకౌంట్ 42,000 అనేది ఇచ్చాము మహేష్కి. నెక్స్ట్ లాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాల్సింది బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో బ్యాలెన్స్ షీట్లో బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉందని చెప్పి వాడు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి సో బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ వాల్యూ అనేది ఏమీ ఉండదు. ఇక్కడ చూసుకుంటే రియలైజేషన్ అకౌంట్లో మనకి బ్యాంక్ అకౌంట్స్ 3 types వచ్చింది. సో అది నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది నోట్ చేద్దాం. 45,000 టు బ్యాంక్ అకౌంట్ అంటే ఇక్కడ బై రియలైజేషన్ దేని వాల్యూ ఇది? పేమెంట్ ఆఫ్ లైబిలిటీస్. ఎంత పే చేశాడు? 45,000. నెక్స్ట్ ఇదేంది? ఎక్స్పెన్సెస్ ఆన్ రియలైజేషన్. సో నెక్స్ట్ బై రియలైజేషన్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ ఆన్ రియలైజేషన్ ఎంత? 3,000. నెక్స్ట్ ఎంత రియలైజ్ అయింది? 1,60,000 రియలైజ్ అయింది. సో ఇక్కడ డెబిట్ సైడ్ టు రియలైజేషన్ అకౌంట్ బ్రాకెట్లో ఏమొస్తుంది? అసెట్స్ రియలైజ్డ్ ఎంత? 1,60,000. సో ఇక్కడ రియలైజేషన్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ చేసేసాం. నెక్స్ట్ సచిన్ అకౌంట్ చూసుకుంటే ఇందులో బ్యాంక్ అకౌంట్ ఉంది అండ్ మహేష్ అకౌంట్లో ఉంది. సో ఇది బ్యాంక్ అకౌంట్లో నోట్ చేసుకోవాలి. సచిన్ అకౌంట్లో టు బ్యాంక్ బ్యాలెన్స్ అంటే టు బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్లో బై సచిన్ సచిన్కి పే చేసాం. ఎంత పే చేసాం? 70,000. నెక్స్ట్ మహేష్కి పే చేసాం. మహేష్కి ఎంత పే చేసాం? 42,000. నెక్స్ట్ టాలీ చేయండి బోత్ సైడ్స్. సో ఇక్కడ 45,000, 48,000, 50,000, 90,000, 1,60,000. ఇక్కడ 1,60,000 చూసారా, టాలీ అయిపోయింది. సో ఇక్కడ మీరు క్వశ్చన్ కరెక్ట్గా చేశారా లేదా అనేది బ్యాంక్ అకౌంట్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది. ఈ బోత్ సైడ్స్ అమౌంట్ టాలీ అయితేనే మీరు ప్రాబ్లం సరిగ్గా చేసినట్టు, లేకపోతే ఎక్కడో మిస్టేక్ జరిగినట్టు. అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అండ్ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్తో పోలిస్తే డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్ అనేది ఈజీ కాన్సెప్ట్. సో
సో కొంచెం జాగ్రత్తగా ఏది ఎక్కడ రాయాలి అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా 12 మార్క్స్ స్కోర్ చేయొచ్చు.